చూడండి, నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. అసలు నేను 2 కోట్లు వాళ్ళకి ఇవ్వలేదు అని కేపీ చెప్తూ ఉంటే, చూడు కేపీ, నిన్ను దొంగ అని అనడం లేదు కదా! మరి ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీకు నువ్వే దొంగ అని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. మామయ్య, మీరు మాట్లాడే మాటల్లో పొలైట్‌గా ఉన్నా, మీరు మాట్లాడిన దాని ప్రకారం దొంగ అనే నింద వేశారు కదా అని చెర్రీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఒరేయ్ కృష్ణ, ఎన్ని రోజులని ఇలా నీకు నువ్వే మాటలు పడుతూ ఇక్కడే ఉంటావు? వెళ్ళరా వెళ్ళు, ఈ ఇల్లు వదిలి ఏదైనా ఒక చిన్న ఇల్లు తీసుకొని అకౌంటెంట్‌గా నీ జీవితం మొదలుపెట్టేసేయ్. నీకు ఇంకా కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, కొడుకు కూడా ఉన్నాడు అని బామ్మ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. చూడండి, మీరు ఇలా మా ముందే గొడవపడటం అసలు ఏమీ బాగోలేదు. మీకు కేపీకి మధ్య ఎన్ని ఉన్నా కూడా నేనైతే నిజమే చెప్తున్నాను. కేపీ నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. నేను ఒట్టేసి చెప్తున్నాను అని వెంకటేష్ అంటూ ఉంటాడు. సరే, నేను మీ మాటలు నమ్ముతున్నాను. అపూర్వ, నువ్వే తప్పు చేశావు. ఇంకా కట్నం డబ్బులు ఇవ్వకపోవటం ఏంటి అని శరశ్చంద్ర అనడంతో, అయ్యో బావా, నిదానంగా ఇద్దామని అనుకున్నాను బావా అని అపూర్వ అంటుంది. సరే, ఇప్పుడు మీ కట్నం డబ్బులు పట్టుకు వెళ్ళండి అని శరశ్చంద్ర అంటే, అవును ఇస్తామని అపూర్వ కూడా అంటుంది. అయ్యో వద్దండి, మాకు వద్దే వద్దు అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటారు. ఎందుకు వద్దంటున్నారు అని మళ్ళీ నా కూతుర్ని కష్టాలు పెడదామని ఇలా అడుగుతున్నారా అని మీరా అంటే, అవును, ఎందుకు వద్దంటున్నారు అని శరశ్చంద్ర అంటాడు. లేదమ్మా, మీ కూతుర్ని మేము కష్టాలు అస్సలు పెట్టము. కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి. ఆ మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసాము. కట్నం తీసుకుంటే అది ఎంత పెద్ద నేరమో మాకు తెలిసొచ్చేలా చేశారు. అందుకే మేము వద్దని చెప్తున్నాము. మాకు వద్దు కాకవద్దు అని అతను చెప్తూ ఉంటే, సరే మీరు వెళ్ళండి అని శరశ్చంద్ర అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా మీకు అర్థం కావటం లేదా బావా? ఇప్పుడు ఈ 2 కోట్లు కృష్ణప్రసాద్ ఇచ్చిన 2 కోట్లు కలిపితే 4 కోట్లు అయిపోతాయి. అప్పుడు మేము ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఆస్తులు కొన్నారేంటని మనం అడుగుతామని వాళ్ళు ఒక చోటే డబ్బులు తీసుకొని మన దగ్గర వద్దని చెప్పి వెళ్ళిపోయారు బావా అని అపూర్వ మళ్ళీ కృష్ణప్రసాద్ దొంగ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా కేపీ ఇలా చేయటం అస్సలు బాగోలేదు అని శరశ్చంద్ర లోపలికి వెళ్ళిపోవడంతో, ఇక నాపై దొంగ అన్న ముద్ర పడిందే అని కేపీ ఉన్న ఫలంగా కుప్పకూలిపోతాడు. చెర్రీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ బాధతో కేపీ చాలా బాధగా రోడ్లో అర్ధరాత్రి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్లుండి ఒకతను కావాలనే డాష్ ఇచ్చి, ఏంట్రా డాష్ ఇచ్చావు అని మళ్ళీ కేపీని అరుస్తూ ఉంటాడు. అప్పటికే కూడా కేపీ ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. అయితే వాళ్ళు, ఏంట్రా నేను మాట్లాడుతున్నా కూడా నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా వెళ్తున్నావు, ఇంత పొగర్రా నీకు అని వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, మమ్మల్ని డాష్ ఇచ్చి మళ్ళీ పొగరుగా వెళ్ళిపోతావా అని ముగ్గురు కేపీని కొడుతూ ఉంటారు. కేపీ వాళ్ళ ముగ్గురిని కూడా విదిలించి కింద పడేస్తారు. అప్పుడు మళ్ళీ కేపీ తన పాటికి తాను వెళ్తూ ఉంటే, అతను అక్కడ ఒక ఖాళీ బాటిల్ తీసుకొని దాంతో పొడిచి పడేస్తాడు. దాంతో కేపీ అబ్బా అంటూ కుప్పకూలిపోతాడు. ఇదంతా కూడా ఎవరో కృష్ణప్రసాద్ని పొడిచినట్లు శారద కలకంటుంది. లేచి కూర్చొని అయ్యో అని వాటర్ బాటిల్ తీసుకొని, వాటర్ లేకపోవడంతో వాటర్ కోసమని కిందకి వస్తుంది. అయితే ఏడుపు సౌండ్ వినిపించడంతో బయటికి వచ్చి చూడగా అక్కడ కేపీ ఉంటాడు. చాలా ఏడుస్తూ కూర్చుని ఉంటాడు. ఏమండి, ఏంటండి ఇది అని అడగడంతో, శారద నన్ను క్షమించు శారద అంటూ కేపీ శారద కాళ్ళు పట్టుకొని దండం పెడుతూ ఉంటాడు. అయ్యో ఏంటండి, ఎందుకండి ఇలా ఏడుస్తున్నారు, అది కూడా ఈ సమయంలో ఏంటండి అని శారద అడుగుతూ ఉంటుంది. శారద, మీకు అన్యాయం చేసినందుకు నాకు ఎలాంటి చావు వస్తుందో అని ఎప్పుడూ బాధపడేవాడిని. కానీ దేవుడు నాకు చావు ఇవ్వలేదు. చావలేక బ్రతకలేక ఇలా మధ్యలో నరకంలో బ్రతికేలా నా రాత రాశాడు శారద, నా రాత రాశాడు. నాపై దొంగతనం నింద వేశారు శారద అని, నేను దొంగని శారద, దొంగని అని కేపీ ఏడుస్తూ ఉంటాడు. చూడండి, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు. మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు పూర్తి వివరాలు తెలియవు, కానీ మీరు చాలా నిజాయితీపరులండి. మీరు ఎప్పటికీ దొంగతనం చేయరండి. మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు, ఏడవకండి అని శారద నచ్చచెప్తూ ఉంటుంది. చూడు శారద, నేను నిన్ను వదిలేసినా కూడా నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు. కానీ శారద, నన్ను దొంగ చేశారు శారద, దొంగని చేశారు అని విషయం పూర్తిగా చెప్పకుండా, నన్ను క్షమించు శారద అని చేతులు పట్టుకొని ఏడ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద ముఖం నిమరాలని చేతితో టచ్ చేస్తూ మళ్ళీ టచ్ చేయకుండానే అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అలా ఏడుస్తూ ఉండడంతో శారద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. తెల్లవారగానే శారద కూర్చొని తలనొప్పి రావడంతో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని గగన్ అడుగుతూ ఉంటే, ఏమీ లేదురా, రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు, కాస్త తలనొప్పిగా ఉంది అంతేనని శారద అంటుంది.
ఏంటమ్మా ఎప్పుడూ నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అని గగన్ అంటాడు. అన్నయ్య నన్ను యూనివర్సిటీ దగ్గర డ్రాప్ చేయి అన్నయ్య అని పూర్ణి వస్తుంది. అలాగేనని వస్తామమ్మా అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడే కిస్ కిస్ కిస్కు అన్న రింగ్ టోన్ వినబడుతూ ఉంటుంది. ఏంటి పూర్ణి అలాంటి రింగ్ టోన్ ఎవరైనా పెట్టుకుంటారా అని గగన్ అంటే, అయ్యో అన్నయ్య అది నా ఫోన్ అసలే కాదన్నయ్య, నేను అలాంటి రింగ్ టోన్ ఎందుకు పెట్టుకుంటాను అని పూర్ణి అంటే గగన్ శారద వైపు చూస్తూ ఉంటే, భలే వాడివిరా, అలాంటి రింగ్ టోన్లో నేనెందుకు పెట్టుకుంటాను, అది మన ఫోనే కాదు, ఎక్కడి నుంచి వస్తుందో కాస్త వెతకండి అని శారద అంటుంది. అప్పుడే అక్కడున్న సోఫాలో ఫోన్ ఉంటుంది. అరే ఈ ఫోన్కే ఎవరో కాల్ చేస్తున్నారు అని హలో అని శారద ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో అత్తయ్య, అది నా ఫోనే అత్తయ్య, నిన్న భూమితో గొడవ పడుతూ నేను పొరపాటున ఆ ఫోన్ మర్చిపోయి వచ్చేసాను అత్తయ్య, కాబట్టి ఆ ఫోన్ని గగన్ బావ చేత ఇచ్చి పంపిస్తారా అత్తయ్య, ఇక్కడికి మా ఇంటికి పంపించేయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య పంపిస్తారా అత్తయ్య అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా అని శారద అంటూ ఉంటే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య బావతో పంపించేయండి అత్తయ్య, అంతే కదా ఫోనే కదా, బావ కూడా తీసుకువస్తారులే, మీరు చెప్తే ఎందుకు తీసుకురారు, సరే అత్తయ్య అని నక్షత్ర అనడంతో, సరే పంపిస్తానులే అమ్మా అని శారద అంటుంది. ఇది నక్షత్ర ఫోన్ రా గగన్ అని శారద చెప్పడంతో, నక్షత్రదా తనెక్కడికి ఎప్పుడు వచ్చింది అని గగన్ అంటే, నక్షత్రే కాదన్నయ్య ఆ భూమి కూడా వచ్చింది అని పూర్ణి చెప్తూ ఉంటే, పూర్ణి నువ్వు కాస్త ఆగుతావా అని శారద అంటుంది. నువ్వే ఆగమ్మా అన్నయ్య, ఈ మధ్య అమ్మ నీకు చాలా విషయాలు చెప్పటం లేదు, నిన్న ఆ నక్షత్ర భూమి ఇద్దరూ వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి నువ్వు నాకు కావాలంటే నాకు కావాలి అని గగన్ని నాకిచ్చి పెళ్లి చేయని ఒప్పుకోండి అత్తయ్య అంటూ ఇద్దరు గొడవ పడ్డారు, వాళ్ళ గొడవ పడలేక మేము బయట వచ్చి నిలబడి ఉన్నాం అన్నయ్య అని పూర్ణి విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. అవునరా గగన్, వాళ్ళ పోరు తాళలేకే మేము బయట నిలబడ్డాము, ఈ ఫోన్ మర్చిపోయిందంట, నువ్వు వెళ్ళి ఇస్తావా, తనను తీసుకురమ్మని నీతో పంపించమని చెప్పిందిరా అని శారద అంటే, నేను ఇవ్వను కాక ఇవ్వను, నేను తన ఇంటికి వెళ్ళి ఫోన్ ఇవ్వడం ఏంటి, తననే ఇక్కడికి వచ్చి తీసుకోమనొచ్చు కదా అని గగన్ అంటే, కానీ తను ఇక్కడికి వచ్చిందంటే పెళ్ళికి ఒప్పుకోండి అని చెవిలో జోరీగల అరుస్తూనే ఉంటుంది. ఆ విసుగులో నేను ఎక్కడ ఒప్పేసుకుంటాను అని నా భయం, అందుకే నిన్నివ్వమంటున్నాను అని శారద చెప్పడంతో, సరే ఇస్తానులే అని గగన్ ఆ ఫోన్ పట్టుకు వెళ్తాడు. తర్వాత వెంటనే శారద కేపీకి ఫోన్ చేసి, ఏమండి నక్షత్ర మా ఇంట్లో ఫోన్ మర్చిపోయింది, అది గగన్కి ఇచ్చి పంపించమంది, ఇప్పుడు గగన్ ఆ ఫోన్ తీసుకొని అక్కడికి వస్తున్నాడండి, నేను ఎందుకో ఈ విషయం చెప్పాలనుకున్నాను చెప్పాను అని అంతేనని శారద ఫోన్ పెట్టేస్తుంది. సరే నేను చూసుకుంటానులే అని కేపీ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ గగన్ నా కొడుకు ఇక్కడికి వచ్చేస్తున్నాడమ్మా అని చెప్పడంతో, అదేంటి మామయ్య నేను రమ్మని చెప్పకుండానే ఎందుకు వస్తున్నాడు, పైగా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు, చూస్తే ఇంకేమైనా ఉందా, ఉండండి మామయ్య నేను ఫోన్ చేసి చెప్తాను, అమ్మో ఇది ధరణి ఫోన్ కదా, ల్యాండ్లైన్ నుంచి రావద్దని ఫోన్ చేసి చెప్తాను అని భూమి అంటే, ఏంటమ్మా గగన్ వస్తున్నది నీ కోసమేనా, కాదమ్మా గగన్ వస్తున్నది నక్షత్ర కోసం అని కేపీ చెప్పడంతో, దానికోసం గగన్ గారు రావడం ఏంటి అని భూమి అంటుంది. శారదనే గగన్ని ఒప్పించి ఇక్కడికి పంపిస్తోందమ్మా, అయినా కూడా నువ్వేమో గగన్ని ప్రేమించవు, పెళ్లి చేసుకోవు, మరి నీ ఉక్రోషం కాకపోతే నక్షత్ర కోసం వస్తే ఇప్పుడు నీకేంటమ్మా, నీకేంటి, నువ్వు వద్దన్నావని చెప్పి ఎవరిని పెళ్లి చేసుకోకుండా అయితే ఉండరు కదా, శారద కూడా కొడుకుకి పెళ్లి చేయాలని ఉంటుంది కదా, గగన్ ఇక్కడికి వచ్చి నక్షత్రతో ఇంకేమీ మాట్లాడతాడో ఏంటో, గగన్ అయితే ఇక్కడికి వస్తున్నాడు అని కేపీ భూమిని బాగా రెచ్చగొడుతూ ఉంటాడు. అయ్యో ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అని భూమి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మమ్మీ గగన్ బావ వస్తున్నాడు అని నక్షత్ర చెప్పడంతో, నేను చెప్పానా అపూర్వ, ఇది వేడివేడిగా ఏదో ఒక న్యూస్ తెస్తుందని అని గోరింటాకు అంటుంది. వాడెందుకు వస్తున్నాడే, పైగా మీ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు, చంపేస్తాడే అని అపూర్వ అంటుంది. నేను నిన్న ఫోన్ మర్చిపోయాను, అది ఇవ్వడానికి వస్తున్నాడు మమ్మీ అని నక్షత్ర అంటే, నువ్వే తెచ్చుకోవచ్చు కదా అని అపూర్వ అంటుంది. లేదు మమ్మీ గగన్ బావే తీసుకువస్తున్నాడు అని నక్షత్ర అంటే, అన్నట్లు నక్షత్ర నువ్వు కావాలనే ఫోన్ మర్చిపోయి వచ్చావా ఏంటి అని గోరింటాకు అంటే, నువ్వు చాలా తెలివైన దానివి గోరింటాకు అని నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. అయ్యో అల్లుడు గారు నాకేం సంబంధం లేదు, వీళ్ళిద్దరే వద్దు అంటున్నా చేస్తున్నారు అని గోరింటాకు మాట్లాడుతూ ఉంటే, ఏంటి పిన్ని ఆయన రాలేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది. రేపు అల్లుడు గారి చేతిలో మీరిద్దరూ చావబోతుంటే అల్లుడు గారు నాకు ఒక మాట చెప్పలేదని నన్ను నిలదీస్తారు కదా, అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా, రేపు కూడా ఇదే కదా మాట్లాడాలి అని గోరింటాకు అంటే, నోరు మూసుకో పిన్ని అని అపూర్వ అరుస్తుంది. అప్పుడే గగన్ కారు దిగి హీరోలా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. అది చూసి నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. శరశ్చంద్ర గదిలో ఫైల్ చూసుకుంటూ ఉంటాడు.